ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల ఆదరణే ఎన్నికల్లో తన గెలుపుకు దోహదం చేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, ప్రజలు తెదేపా గెలుపును కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు 150 స్థానాలకు పైగా తెదేపా గెలుచుకుంటుందన్న మాగంటి రూపతో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికల ప్రచారాలు చివరంకానికి చేరుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప 7 నియోజకవర్గాలు ఇప్పటికే చుట్టుముట్టారు. ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఆ మాటల్లో నిందాం. మీరు ఉభయ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా ప్రాంతాలు తిరిగేశారు. ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది? 7 నియోజకవర్గాలు పర్యటించడం అయ్యిందండి. ఇవాళ రాజమహేంద్రవరం సిటీ పర్యటన భాగంగా 48వ వార్డు పర్యటన జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, ఒకటే స్పందన అండి. మంగళహారతులు, పూల వర్షాలు, ప్రేమ అభిమానాలకి, ఆదరణలకి ఏ లోటు లేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒక స్పందన అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేశారనేది ప్రజలు చూస్తున్నారు. ఇది వాళ్ళ ఆనందం వ్యక్తం చేసే ఒక మంగళహారతులను పూల వర్షాలుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తే మీకు ఓటు రూపంలో అది ఆదరించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నాతో చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా ప్రచారంలో, ఎలక్షన్ ప్రచారం అంటే మామూలుగా ఎక్కువ మంది మగవాళ్ళు కనపడతారు. మా ప్రచారం ఈసారి మొత్తం మహిళలతోనే జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ర్యాలీలు కానివ్వండి, యువత, మహిళలు, రైతన్నలు వీళ్ళే కనపడుతున్నారు మాకు. మేము చేసిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, పెన్షన్, వృద్ధులు రోడ్ల మీద ఇరువైపులు మహిళలు ఎంతమంది కనపడుతున్నారో మాకు వృద్ధులు అంతమంది కనపడి ఆశీర్వాదిస్తున్నారు. సో మేము చేసిన సంక్షేమ పథకాలు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. మహిళా సాధికారత గురించి మీరు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో సేవలు కూడా చేశారు. మీతో పాటు 2 తెలుగుదేశం తరపున మహిళలు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి ఆదరణ వస్తుంది? మహిళా అభ్యర్థులకే కాదండి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్కి ఒకేలాంటి ఆదర అభిమానాలే లభిస్తుందండి. సీఎం గారు చేపట్టిన మిషన్ 150+ తప్పకుండా రీచ్ అవుతారని మేము నమ్ముతున్నామండి. ప్రధానంగా మీరు రాజమహేంద్రవరానికి ఒక మేనిఫెస్టో కూడా ప్రకటించారు. గెలిస్తే ఏం చేయబోతున్నారని, దానికి సంబంధించిన వివరాలేంటి? రాజమహేంద్రవరం హాస్పిటల్ కానివ్వండి, హాస్పిటల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక ఇండోర్ స్టేడియం కానివ్వండి, తర్వాత ముస్లిం మైనారిటీ బ్రదర్స్కి ఒక మైనారిటీ సెంటర్ కానివ్వండి, తర్వాత రాజమహేంద్రవరం పార్లమెంట్ని ఒక హెరిటేజ్ టూరిజం స్పాట్గా, హెరిటేజ్ క్యాపిటల్గా మార్చుకోవటం అనేది చాలా ముఖ్య అంశంగా భావిస్తూ, అది హ్యావ్లాక్ బ్రిడ్జ్ టూరిజం, వాటర్ టూరిజం, తర్వాత అంటే రూరల్ రాజమండ్రిలో కానివ్వండి, వికోవల్ మండలం కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్స్, ఎస్ఎంఈ సెక్టర్స్ డెవలప్ చేయటం, మూరంపూడి ఫ్లైఓవర్ ఫినిష్ చేయటం, ఇట్లా చాలా అంశాలు, 12 అంశాలు. గోదావరి నది డ్రైనేజ్ వాటర్, నలా వాటర్ దాంట్లో కలవటం, ముందు డ్రైనేజ్ ప్యూరిఫికేషన్, ఎఫ్యూలియంట్ ప్లాంట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాని పట్ల ఇట్లా చాలా పాయింట్స్, 12 పాయింట్స్తో మేనిఫెస్టో రిలీజ్ చేశానండి. మీకు వైకాపా నుంచి గట్టి పోటీ ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం, అదే మా శ్రీరామ రక్ష. ప్రజల దీవెనలే మాకు పార్టీకి బలం, బలగం, గణం అన్నీను. వైకాపాని స్పెసిఫిక్గా కాదండి, ఎంపీ క్యాండిడేట్స్ 13 మెంబర్స్ ఉన్నారు. సో అందరూ మాకు అపోజిషనే. సో అందరికీ సేమ్ అదే కాంపిటీషనే ఉంటుంది. సో జనాలు చూస్తున్నారు, ఎవరొస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది, ఎవరొస్తే ఉభయ గోదావరి జిల్లాలు ప్రశాంతతకి, మంచితనానికి, ఒక మంచి వనరులు పుష్కరంగా ఉన్న ఒక వాతావరణం ఉన్న ఒక ప్రాంతం. ఈ మంచితనానికి, ప్రశాంతతకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే ఎటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నుకోవాలని వాళ్ళకి తెలుసు. సో అది చూసి ఓటేస్తారని మేము నమ్ముతున్నామండి. తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం అభ్యర్థులకి ప్రజల నుంచి మంచి అపూర్వ ఆదరణ వస్తోంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ఆత్మవిశ్వాసంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.